ప్యాకేజీ రెన్యువల్ అయింది. అందుకే నడు నొప్పి తగ్గి హాస్పిటల్ నుంచి అర్జెంటుగా అసెంబ్లీకి వచ్చేశారు. వాడు మామూలుడు కాదు, వదలడు కదా. ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. అది చూడండి. ఈసారి కొత్త ప్లాన్ తో అసెంబ్లీలో అడుగు పెట్టారు. అదేంటంటే జగన్ కు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకూడదట. నీకు మూలశంక ఉన్నట్టున్నది. ఒక్క మూల కాదు, అన్ని మూలలో. ఏం మాట్లాడుతుంటావు? పొద్దు పొద్దున్నే తాగుండావా? జగన్ పార్టీ కంటే తన పార్టీకే ఎక్కువ సీట్లు వచ్చాయి కాబట్టి నేను రియల్ గా మాట్లాడుతున్నాను శివారెడ్డి. ఆ పోస్టు తనకే కట్టబెట్టాలని కొత్త డిమాండ్ తెరపైకి తెచ్చారు. Doctor, what's the problem? You talking about the patient? Total గా brain దోబింది. జగనన్న భయపడతాడని మీరు అనుకుంటారా? ఈ రాష్ట్రంలో చిన్న పిల్లోడిని అడిగినా చెప్తారు. సీక్రెట్ చెప్పారా? నీకు దానవరా బాబు. అటు చూడు బే. నా ముద్దు పేరు పెట్టుకున్న సాగరేటే ఆనాని మొట్టగట్ట జగన్మోహన్ రెడ్డి. నా ముద్దు పేరు పెట్టుకున్న సాగరేటే ఆనాని మొట్టగట్ట జగన్మోహన్ రెడ్డి. ఏమండి, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మర్యాదగా చెప్తున్నాను, గౌరవం తగ్గించి మాట్లాడొద్దు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, బాబుతో జట్టు కట్టి ఎన్నికల్లో గెలిచి డీసీఎం పదవి పట్టి బాబు అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్ గా బాధ్యతలు చేపట్టి పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు కళావైద్యుడు కళావైద్యం వికటించి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాడు. బాబు గారి అరిగిపోయిన రికార్డులకు డప్పు కొట్టి ప్రజల సమస్యలపై ప్రశ్నించకుండా సనాతని వేషం కట్టి తల్లికి వందనంతో సహా మేనిఫెస్టోలోని హామీలన్నీ ఎగ్గొట్టి నీది ప్రశ్నించే పార్టీ అని ప్రజలకు ఒట్టు పెట్టి ఇప్పుడు బాబు వైఫల్యాలను ప్రశ్నించకుండా నోటికి తాళం పెట్టి అడ్డదారిలో అపోజిషన్ లీడర్ పోస్టు పట్టి బాబుకు వారి అబద్దాలకు బ్యాండ్ కొట్టి రుణం తీర్చుకోవాలని ప్లాన్ చేశారా? మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా? 15 ఏళ్లు ఏపీలో ఎన్డీఏ పాలన ఉంటుంది అంటారు. ఫైనల్ గా మీరు ఓహో బాబు బాబు జగనన్నని హేళనగా మాట్లాడటం కాదు, చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. నువ్వు చూడటం తప్ప పొడిచేదేవి లేదని మాకు అర్థమైంది. ఏం ఫీల్ ఉండదు బాబా. జగనన్న లాగా ఒక్క సంవత్సరం పరిపాలించి చూడు, తెలుస్తుంది. అటు చూడు. వస్తున్నా, లిప్స్టిక్ వేసుకుంటున్నా. అట్లాంటి వేసుకునే ప్రశాంతంగా ఉన్న కొంపనే పబ్లిక్ పార్క్ చేసేసావు. మాలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా కలిసే ఉంటామంటారు. మరి ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు? మీరెలా ప్రజల తరపున ప్రతిపక్షం పాత్ర పోషిస్తారు? ఈ రోజు అసెంబ్లీలో మీరిచ్చిన స్టేట్మెంట్ వెనుక అసలు నిజమేంటో ప్రజలకు అర్థమైంది. చెప్తున్నా నీకు ఓపెన్ చెప్తున్నా కదా, నీ ఉద్దేశం నాకు అర్థమైతా ఉంది. నువ్వు ఎందుకు మాట్లాడుతున్నా నాకు తెలుస్తా ఉంది. టీడీపీకి జనసేన పారాసైట్ పార్టీలానే ఉంటుందని మరోసారి చేశారు. నిజమా? అంతకంటే ఇంకేం కావాలి సార్? లోకేష్ ను సీఎం ను చేసిన ఎలాంటి అభ్యంతరం లేదని ఇండైరెక్ట్ గా సిగ్నల్స్ ఇచ్చేశారు. అరే నిన్నెవడైనా టీ తాగించి మరి కొట్టాడరా? మీరు ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించడం ఏంటి సార్? నిన్న గవర్నర్ గారి ప్రసంగం నుంచి మీ ప్రెస్ మీట్ వరకు పాయింట్ టు పాయింట్ అన్ని క్లియర్ గా మాట్లాడుకుందాం. చెప్పు. ముఖ్యంగా 3 పాయింట్లు. నెంబర్ 1, నిన్నటి అసెంబ్లీని వర్కింగ్ డేగా లెక్కించకపోవడం జగన్ పై కుట్ర చేయటమే. బాధలు తిరిందా? అరవకో, మొన్న నాకే ఇలాగే కాలింది. అవునా కాదా? నెంబర్ 2, ప్రతిపక్షమే ఉండకూడదని ప్లాన్ చేస్తున్నారంటే మీ వైఫల్యాలను ఎండగడతారనే భయం. అవునా కాదా? పెట్టావో, ఎంత హింస పెట్టావో. నా వెంట పడద్దు మరో, నా వెంట పడద్దు మరో అని మొత్తుకుంటుంటే కామన్ సెన్స్ లేదురా? నువ్వెంత అవులేవే, నువ్వెంత పనికి మాలోడివి, ఎంత డెకాయిటు, ఎంత లంగావు, ఎంత బఫూను అనేది కూడా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రధానికానికి అందరికీ తెలుసు. నీకు దండం అమ్మా, నువ్వెక్కడ దొరికావే నాకు. నెంబర్ 3, పెట్టుబడుల నుంచి ఉద్యోగాల వరకు గవర్నర్ తో పచ్చబద్దాలు చెప్పించారు. అవునా కాదా? అంటే అంత లైకింగ్ మరి. లైకింగా తలకాయ ఊళ్ళో అంత అప్పులు చేసినట్టుగా కనపడితే చెప్పమన్నారు. కనపడలేదని చెప్పండి. మీరు చంద్రబాబు నిజం చెప్పినా చెప్పకపోయినా వాస్తవమేదో సత్యమేదో అసత్యమేదో
మొత్తం క్లియర్ గా అర్థమైపోతుంది. ఏమిటండి మీరు మాట్లాడేది? ఏం చదవటం సార్? చెప్పు తీసుకొట్టండి సార్. ఇప్పుడు సమ్మగా ఉంది. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి.